భీమా కొరేగావ్ యుద్ధం స్ఫూర్తితో కుల వివక్ష విముక్తి కోసం పోరాడదామని అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను పిలుపునిచ్చారు. దళితుల అణచివేతలకు వ్యతిరేకంగా గళం ఎత్తుదామన్నారు. భీమా కొరేగావ్ యుద్ధ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దళితుల ఆశాజ్యోతి పివి సునీల్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో శ్రీకాకుళం విజయోత్సవం ర్యాలీని నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో ఐఐఎం సైనికులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జంక్షన్ వద్ద విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈ సందర్భంగా ఏఐఎం సైనికులు, దళిత సంఘాలు, జేఏసీ నేతలు పూలమాలలు వేశారు. అలాగే భీమా కొరేగావ్ యుద్ధంలో పీష్వా దళాలకి వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేసి మృతి చెందిన యోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రాంబాబు, దళిత సంఘాల జేఏసీ నాయకులు కంటా వేణు, ఏఐఎం సభ్యులు సుంకు రమణ, రాజు, మహేష్, శంటి, రాము, లక్ష్మణ, దేవ తదితరులు పాల్గొన్నారు. మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే జిల్లాలో భీమా కొరేగావ్ అనే గ్రామంలో 1818 జనవరి 1వ తేదీన మరి ఆనాడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆ రోజు ఉన్నటువంటి 28,000 మరి పేష్వా బ్రాహ్మణ సైన్యాన్ని 500 మంది మహల్ సైనికులు మరి మట్టి కరిపించారు. ఆ మట్టి కరిపించినటువంటి విజయంలో ఇది ప్రపంచవ్యాప్తంగా మహరవీరులు సాధించినటువంటి విజయం ఇది. మరి ఆ రోజు ఆ యుద్ధం జరిగేటప్పుడు 28,000 మంది పేష్వా సైనికులని మట్టి కరిపించినటువంటి 500 మంది మహరవీరుల్లో 22 మంది ఆ రోజు అమరులయ్యారు. ఆ యుద్ధంలో ఆ అమరులైనటువంటి ఆ 22 మంది అమరులకు కూడా ఆ రోజు మరి ఆ భీమా కొరేగావ్ అనే గ్రామంలో విజయ స్తూపాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క విజయం, ఇది మహర సైన్యం యొక్క విజయం. ఆ విజయాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాద పాలకులు అణచివేశారు. ఆ విజయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా మహరవీరుల యొక్క విజయాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాదులు ప్రతిరోజు అడుగడుగుని అణచివేస్తూ వచ్చారు. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు 1927 సంవత్సరం జనవరి 1వ తేదీన ఆ యొక్క గ్రామాన్ని సందర్శించి భీమా కొరేగావ్ మహరవీరుల యొక్క విజయ స్తూపాన్ని సందర్శించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భీమా కొరేగావ్ విజయోత్సవ స్తూపానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు దక్కాయి. మరి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు బ్రతికినంత కాలం కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన ఆ యొక్క మహరవీరుల యొక్క భీమా కొరేగావ్ విజయ స్తూపాన్ని సందర్శించడం జరిగేది. మరి ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం కూడా భీమా కొరేగావ్ విజయోత్సవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా, అంబేద్కర్ వాదులందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. మరి దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నిజమైనటువంటి అంబేద్కర్ వాది, నిబద్ధత గల సామాజిక ఉద్యమకారుడైనటువంటి మన పివి సునీల్ కుమార్ గారి పిలుపు మేరకు అంబేద్కర్స్ ఇండియా మిషన్ మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆ యొక్క మల్ల యోధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన జైలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భీమా కొరేగావ్ విజయోత్సవ ర్యాలీలని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. భీమా కొరేగావ్ ఆ రోజు జనవరి 1వ తారీఖు నాడు ఏం జరిగింది, 1818లో ఏం జరిగింది అనే విషయాన్ని భావితరాలకు తెలియజేసే క్రమంలో భాగంగా ఈరోజు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఈ యొక్క భీమా కొరేగావ్ విజయోత్సవ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున పివి సునీల్ కుమార్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 500 మంది పేష్వా బ్రాహ్మణులు మీద విజయం సాధించిన గుర్తుగా ఈరోజు మనం ఈ కొరేగావ్ భీమా కొరేగావ్ అనే విజయోత్సవ ర్యాలీని జరుపుకోవడం, అందులో అందరూ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.